ఇదిగో ఫ్రెండ్స్, ఇది మల్లె చెట్టు పైన నుండి ఇది ఇక్కడ ఇది ముద్దులాగా అనిపిస్తుంది. ఇది కరివేపాకు చెట్టు, చాలా పెద్దగా ఉంటే మమ్మీ కొట్టేసింది. పైగా మళ్ళీ విగురు వస్తుంది. అక్కడ సైడ్ చూడండి, మొత్తం విగురు వచ్చి చిన్న చిన్న పూతల్లాగా అవుతుంది. మొత్తం పైన నుండి ఇది అందడానికి రాక అది మొగ్గలు అనేవి వదిలేసిన, అందుకోసం అని చెప్పేసి పూలు అయినాయి. కిందంగా ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ అందడానికి వస్తాయి. ఇవి ఇక్కడవి తెంపేస్తారు రోజు మల్లె పువ్వులు. ఈ మల్లె చెట్టుకు ఒక పెద్ద చరిత్రే ఉందనుకోవాలి. మల్లె చెట్టుకి క్యాజువల్గా మా తమ్ముడు పెట్టేసినాడు ఫ్రెండ్స్. మా మమ్మీ మల్లె చెట్టు కావాలి అని అంటే మా తమ్ముడు వేరే దగ్గర ఉండే చెట్టు అంటే తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేసినాడు. సో ఈ క్రెడిట్ మొత్తం మా తమ్ముడిది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో మల్లె చెట్టు. ఇక్కడ మొత్తం మల్లె చెట్టు ఎంతవరకు ఉందో అంతవరకు పూలు అవుతున్నాయి. మల్లె చెట్టుకి మంచిగా పువ్వులు పూయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, మంచిగా పాదులు తోడేసి అక్కడ రోజు కొంచెం బూడిదే పోయాలి. ఇక్కడ సమ్మర్ వచ్చేసేసరికి బాగా వాటర్ పడుతూ ఉంటే ఆటోమేటిక్గా అవే పూలు అనేటివి వచ్చేస్తుంటాయి. కాకపోతే కొంచెం వస్తున్న కొద్దీ ఆకులు అనేటివి తెంపుతూ ఉండాలి. తెంపుతూ ఉన్న కొద్దీ చాలా బాగా ఎగురు వచ్చేసి పూలు అనేవి చాలా బాగా కాస్తాయి ఫ్రెండ్స్. ఇది మొత్తమే పుదీనా. మమ్మీ చిన్నది మాత్రం పెట్టేసిన తర్వాతకి రోజు వాటర్ పడుతున్న కొద్దీ ప్లేస్ చాలా ఉంది. ఎంత ప్లేస్ ఉందో అంతవరకు పుదీనా మొత్తం ఇట్లా వనంలాగా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో పుదీనా. మేము దీన్ని మార్కెట్ తీసుకొని వెళ్ళడం కానీ అమ్మడం కానీ అలాంటిది అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు. ఏమన్నా ఇట్లా ఊర్లో ఏమన్నా ఫంక్షన్స్ అయినా కానీ ఏదైనా కానీ కరివేపాకుకి పుదీనాకి అందరూ ఇక్కడికే వస్తూ ఉంటారు, వచ్చి తెంపుకొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇదిగోండి, లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అది ఒక్కటే కరివేపాకు చెట్టు పెడితే అది మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం చిన్న చిన్న పిలికల్లాగా అయ్యేసి మొత్తం ఎంతవరకు ఉందో అంతవరకు ప్లేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మొత్తం పిలకలాగా వచ్చేసి మొత్తం ఇట్లా ఎగురు వస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్. అసలు చాలా పెద్దగా ఉండే కానీ దాన్ని పట్టించుకోకుండా అట్లనే వదిలేసేసరికి పెద్దగా అయింది, కానీ ఆకులు చాలా రాకుండా అట్లనే పెద్దగా పొడుగ్గా అయిపోతుంది. ఇది మామిడికాయ చెట్టు ఫ్రెండ్స్. అసలు చిన్నది ఎప్పుడో ఇట్లా తిని ఇట్లా పడేసేస్తే అది ఆటోమేటిక్గా పెరిగి చూడండి అసలు ఎంత పెద్దగా అయిపోయిందో. ఇప్పుడు పూత వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా చిన్నగా వైట్గా పూత వస్తుంది. ఈసారి సమ్మర్లో ఇక మా పెరట్లో మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి ఈసారి మామిడికాయలు తినబోతున్నాం ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగున్నాయో మల్లె పువ్వులు. నీళ్ళు ఎంత ఎక్కువ పడితే అంత ఎక్కువ పూలు పోయడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో. మరికొన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.